సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఒక కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 1 lakh వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేసినట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ మనకి January 8th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక February 4th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మనకి February 16th కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్ డేట్ షెడ్యూల్ అనేది కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్వ్యూ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి ఒక డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లై లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లోనో కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేట్లయితే కనుక SC, ST, PWD క్యాండిడేట్స్తో పాటు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఓన్లీ 300 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్ OBC క్యాండిడేట్స్ అందరూ కూడా 600 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఇక్కడ మనకి ఏ డిసిప్లిన్స్లలో ఎన్నెన్ని వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారని చెప్పేసి సో ఒక స్పెషలైజేషన్స్ అనేవి కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. HR విభాగంలో ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులతో పాటు ఫైనాన్స్ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సో మనకి బేసిక్ పేనే 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల అడ్మిజబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. లైక్ మనకి డిఆర్ఎస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్తో పాటు మెడికల్ ఫెసిలిటీస్, గ్రూప్ ఇన్సూరెన్స్తో పాటు లీవ్ ఎన్కాష్మెంట్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 14.4 lakhs వరకు కూడా పర్ యానం శాలరీ ప్యాకేజ్ అనేది వీళ్ళైతే ఆఫర్ అయితే చేయడం జరుగుతుంది. సో మంత్లీ క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే కనుక దాదాపుగా మనకి 1 lakh పైన మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనాన్స్ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క సీనియర్ ఆఫీసర్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సో మనకి బేసిక్ పేనే 26,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల అడ్మిజబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 80,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో పోస్టుల వరకు ఏజ్ లిమిట్తో పాటు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో అన్ని రకాల ఉద్యోగాలకి కూడా మనకి సేమ్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 32 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి కాబట్టి OBC క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 years వరకు, నెక్స్ట్ SC, ST క్యాండిడేట్స్ వచ్చేసరికి 37 years, PWD క్యాండిడేట్స్ వచ్చేసరికి 42 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఫైనాన్స్ విభాగంలో ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 12 వేకెన్సీస్, సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు వచ్చేసరికి 10 వేకెన్సీస్,
హెచ్ఆర్ విభాగంలో ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగులు వచ్చేసరికి టోటల్గా మనకి 10 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. లైక్ మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్తో పాటుగా ఇంక్లూడింగ్ మనకి ఓపెన్ కేటగిరీలో కూడా ఎక్కువ వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా సపరేట్గా మనకి వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇంత భారీ శాలరీతో మనకి గవర్నమెంట్ నుండి చాలా అంటే చాలా అరుదుగా మనకి ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఈసారి కనుక మీరు మిస్ చేసుకున్నట్టయితే కనుక మరికొన్ని సంవత్సరాల పాటు కూడా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ఎటువంటి ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ టెస్ట్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 2.5 అవర్స్ పాటు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ రిటర్న్ టెస్ట్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండవు గైస్. సో అన్ని కోచింగ్స్కి కూడా మనము అటెండ్ అనేది చేయొచ్చు. ప్రత్యేక రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో పోస్టుల వరకే ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేట్లయితే కనుక హెచ్ఆర్ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే హెచ్ఆర్, పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ వెల్ఫేర్, MHROD అనేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్స్లో ఎవరైతే MBA కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ లేదంటే PGDBA కానీ, PGDBM కానీ, PGDM కానీ, PGDHRM అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది ఎవరైతే కలిగినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫైనాన్స్ విభాగంలో ఉన్నటువంటి సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే CA కానీ, ICMA కానీ, MCOM ఆర్ ఫైనాన్స్ విభాగంలో ఎవరైతే MBA అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా మనకి ఫైనాన్స్ విభాగంలో ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే చార్టెడ్ అకౌంటెంట్ కానీ, కాస్ట్ అకౌంటెంట్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో క్వాలిఫికేషన్తో పాటుగా మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనకి అడగడం జరుగుతుంది కాబట్టి సో క్వాలిఫికేషన్తో పాటు ఎవరికైతే 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందో అక్కడ సంబంధించిన డిపార్ట్మెంట్లో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి రైట్స్ లిమిటెడ్ అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా ఫర్దర్గా మన యొక్క సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఛాన్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అనేది చేసుకోవద్దు. సో ఇక పోస్టులకి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.